నమస్తే సార్. ఈరోజు తాళారాంపూర్లో జరిగినటువంటి ఘటన రాష్ట్రమంతటా కూడా సర్వత్రా చర్చనీయాంశమైంది. వీడీసీల ఆగడాలు ఎక్కువ అవుతున్నాయని మీ ప్రజాప్రతినిధులు చాలా మంది అంటున్నారు. మరి దీనిపైన భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణ చేయబోతున్నారు మీరు మీ కార్మిక సంఘం నుంచి? అందరికీ నమస్తే. ఈనాడు అదే ఇష్యూ మీద స్థానిక ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకోవడం జరిగింది. కల్లుగీత కార్మిక సంఘంతో పాటు అనేక సంఘాలు, ప్రజా సంఘాలు, వృత్తి సంఘాలు, రాజకీయ పార్టీలు అందరూ కూడా హాజరు కావడం జరిగింది. వాళ్ళ అభిప్రాయాలు చెప్పడం జరిగింది. ఏది ఏమన్నా కానీ తాళారాంపూర్ ఇష్యూ అనేది చాలా అసభ్యకరమైనటువంటి సమాజము తలదించుకునే విధంగా వీడీసీలు ప్రవర్తించడం జరిగింది. ఈ సంఘటన మీద అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. అంటే ఇది రాజ్యాంగ విరుద్ధము, చట్ట వ్యతిరేకము. అంటే ప్రభుత్వము చేయాల్సినటువంటి పనులు ఈనాడు గ్రామంలో వీడీసీలు చేస్తున్నాయి. ఈరోజు మీరు రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా నిర్వహించడం జరిగింది. దాదాపు అన్ని వర్గాల నుంచి ఈరోజు హాజరు కావడం జరిగింది. భవిష్యత్తు కార్యాచరణ ఏమనుకుంటున్నారు? మరి భవిష్యత్ కార్యాచరణ చలో తాళారాంపూర్ 25న విజయవంతం చేయాలని చెప్పేసి ఏకగ్రీవంగా ఆమోదించుకోవడం జరిగింది. అందరి అభిప్రాయం మేరకు ఆ రోజు 25 నాడు స్థానిక ఆర్మూర్లోని ఆర్డీఓ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేయాలని, ఈలోపు ఏంటంటే అన్ని ప్రజా సంఘాలు, వృత్తి సంఘాలు అందరూ కూడా కలిసి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ అనేది ఫార్మేషన్ చేసుకోవడం జరిగింది. ఈ జాయింట్ యాక్షన్ కమిటీలో వివిధ ప్రజా సంఘాలు, కుల వృత్తులు, రాజకీయ పార్టీల వర్గాల వాళ్ళు కూడా ఇందులో ఉంటారు. ఏ ఒక్కరితోనో ఈ సమస్య పరిష్కారం కాదు. ఇది ఐక్య ఉద్యమాలే చాలా అవసరం కాబట్టి అందరినీ కలుపుకొని ముందు చలో తాళారాంపూర్, ఈ రాంపూర్ ఇష్యూతోనే ఈ వీడీసీల అంతం జరగాలనేది మా పంతం.